యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథంలో 7 సంఘముల పేర్లు వాటి యొక్క అర్థములు మనం తెలుసుకుందాం. క్రీస్తు శకము 70 నుంచి క్రీస్తు శకం 1900 వరకు. మొదటిగా ఎఫెసి సంఘము, ఇది హెచ్చరిక కాలాన్ని తెలియపరుస్తుంది. ఎఫెసి అనగా కోరదగినది. రెండవది స్ముర్నా సంఘము, ఇది హింసాకాలాన్ని తెలియపరుస్తుంది. మరి స్ముర్నా అనగా శ్రమలు, బోళము, చేదు. మూడవది పెర్గమా సంఘము, కాన్స్టాంట్ పోపు వరకు క్రైస్తవ యొక్క రాజ్యపాలన తెలియపరుస్తుంది. మరి పెర్గమా అనగా వివాహము లేకపోతే ఔన్నత్యము. నాలుగవదిగా తుయతర సంఘము, ఇది పోపు కాలం నాటిది. మరి తుయతర అనగా త్యాగాన్ని తెలియపరుస్తుంది. ఐదవదిగా సార్దీతు సంఘము, ఇది దిద్దుబాటు కాలాన్ని తెలియపరుస్తుంది. సార్దీస్ అనగా శేషము లేక జీవితము. మరి ఆరవదిగా ఫిలదెల్ఫియా సంఘము, ఇది మిషనరీల కాలాన్ని తెలియపరుస్తుంది. ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ. ఏడవదిగా లవోదికియా సంఘము, ఇది ప్రస్తుత కాలం నుండి రెండవ రాకడను తెలియపరుస్తుంది. లవోదికియా అనగా నులివెచ్చని స్థితి అని అర్థం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించారు.